రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ నిర్ణయాలు అంటూ మనకి అప్డేట్ అందుతోంది. రెపో రేట్ను 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది ఆర్బీఐ. రెపో రేట్ను 5.25% తగ్గించింది ఆర్బీఐ. ఒకవైపు డాలర్తో రూపీ మారకం విలువ 90 రూపాయలు దాటిన నేపథ్యం. సో దీన్ని సరిచేయడానిక అన్నట్టుగా రెపో రేటు 25 బేసిస్ పాయింట్లు తగ్గించి 5.25% తగ్గించింది ఆర్బీఐ. సో 5.5 నుంచి ప్రస్తుతం 5.25కు తగ్గించినట్టుగా మనకి బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రస్తుతం రెపో రేట్ను 25 బేసిస్ పాయింట్లు తగ్గించినట్టుగా మనకి బ్రేకింగ్ అప్డేట్ అందుతోంది. On the 3rd, 4th and 5th of December to deliberate and decide on the policy repo rate. After a detailed assessment of the evolving macroeconomic conditions and the outlook, the MPC voted unanimously to reduce the policy repo rate by 25 basis points to 5.25% with immediate effect. I repeat, the MPC voted unanimously to reduce the policy repo rate by 25 basis points to 5.25% with immediate effect. Consequently, the STF rate under the LAF shall stand adjusted to 5% and the MSF and bank rate to 5.5%. The MPC also decided to continue with the neutral stance. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా బిజినెస్ అనలిస్ట్ గీతానంద్ గారు మనకు అందుబాటులో వచ్చారు. మాట్లాడదాం ఆయనతోటి. గీతానంద్ గారు, గుడ్ మార్నింగ్. సో ఎలాంటి ఎంకరేజ్మెంట్ ఇస్తుంది 25 బేసిస్ పాయింట్లు తగ్గించడం? సో ఇది ఈ సంవత్సరంలో వరుసగా 4వసారి కూడా రెపో రేటు తగ్గించడం మనం చూసాం. ఇప్పటికే 3 సార్లు రేట్ కట్ అయింది. సో మొదటి 2 సార్లు 25 బేసిస్ తగ్గిస్తే తర్వాత 50 బేసిస్ పాయింట్లు తగ్గించారు. జూన్లో ఏకంగా ఇప్పుడు 25 బేసిస్ పాయింట్లు. ఇది చూసినట్లయితే ఎకానమీని బూస్ట్ చేయడానికి డిమాండ్ సైడ్ మనకి ఏదైతే ఉందో దాన్ని క్రియేట్ చేయడం కోసం ఆర్బీఐ గట్టిగా పనిచేస్తున్నట్టుగా మనం చెప్పుకోవాలి. దీంతో మనకి బ్యాంకుల దగ్గర నుంచి వచ్చేటువంటి లోన్లు ఏవైతే ఉన్నాయో వాటి ఇంట్రెస్ట్ రేట్లు తగ్గుతాయి. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వాటికి కూడా తగ్గుతాయి. సో కన్సంప్షన్ పెరుగుతుంది. సో ఎకానమీని రివైవ్ చేసే పనిలో భాగంగా ఆర్బీఐ తీసుకున్నటువంటి నిర్ణయం ఇండస్ట్రీ వర్గాలు బాగా స్వాగతించేటువంటి నిర్ణయంగా చెప్పుకోవచ్చు మనం. రైట్, ఈ రెపో రేటు 25 బేసిస్ పాయింట్స్ తగ్గించడం పట్ల ఏ రంగాలపై ముఖ్యంగా దీని ఇంపాక్ట్ ఉండొచ్చు? సో ప్రధానంగా చూసినట్లయితే సెప్టెంబర్ లో మనకి జిఎస్టీ ఏదైతే మార్చారో తర్వాత నుంచి మనకి ఎక్కువ బూస్ట్ జరిగింది సేల్స్ లో, ఆటోమొబైల్ రంగంలో, అలాగే తర్వాత మనకి హౌసింగ్ లో. ఈ 2 సెక్టర్స్ లో కూడా ఇప్పుడు మళ్ళీ కూడా డిమాండ్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది, డిమాండ్ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. వడ్డీ రేట్లు దిగిరావడం అనేది ఈఎంఐల మీద మంచి ప్రభావం చూపిస్తుంది. కాబట్టి బేసిక్ గా ఈ 2 రంగాలు ముందు మనకి ఇమీడియట్ గా సర్చ్ అవుతాయి. ఈ 2 రంగాల్లో ఉన్నటువంటి స్టాక్స్ కూడా. ఈజ్ ఇట్ ఎక్స్పెక్టెడ్ గీతానంద్ గారు? ఒక రకంగా ఎక్స్పెక్టెడే, కానీ 4వసారి కూడా ఇస్తారని ఎవరు ఊహించలేదు. సో అందువల్ల ఏంటంటే కొంచెం ఆశ్చర్యానికి లోను కావాల్సినటువంటి అంశమే. అంటే 3 సార్లు రెపో రేట్ తగ్గించారు కదా ఈ సంవత్సరం. నెక్స్ట్ మానిటరీ పాలసీ మీటింగ్ దాకా వెయిట్ చేయాల్సి వస్తుందేమో. ఇంకో 25 బేసిస్ పాయింట్స్ కట్ అనుకున్నాము, కానీ ఇమీడియట్ గా రావడం అనేది మాత్రం ఆహ్వానించదగ్గ పరిణామం, కొంచెం ఆశ్చర్యకరమే. రైట్, రూపాయి విలువ తగ్గిపోవడానికి దీనికి కూడా ఏదన్నా రిలేషన్ ఉందంటారా? లేదు, రూపాయి విలువ పతనం అవడం అనేది మాత్రం కొంచెం బ్యాడే, కానీ సో దీనికి సంబంధం అని అనుకోకపోవచ్చు. కాకపోతే ఇన్ఫ్లేషన్ ని అదుపులో పెట్టుకోవడం కోసం, అదుపులో ఉండడం కోసం తీసుకున్న నిర్ణయం తీసుకోవాలి దీన్ని. థ్యాంక్స్ ఫర్ ద అనాలిసిస్ గీతానంద్ గారు.